హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించబోతున్నాను. నేను కంప్లీట్గా చూపించలేను కానీ జస్ట్ కొంత ఏరియా వరకు చూపించగలను. నేను లివింగ్ ఏరియా నుంచి ఈ వీడియో తీయడం స్టార్ట్ చేశాను. లివింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వెంటిలేషన్తో బాగుంటుంది. సో ఇక్కడ సిట్టింగ్ అంతా బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ టీవీ, ఫ్రిడ్జ్ అవి కూడా ఇచ్చేసారు. మేము ఇక్కడే ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేసుకుంటాము. అండ్ షూ ర్యాక్ కూడా ఇచ్చేసారు. సో నేను 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఈ పీజీలో జాయిన్ అయ్యాను. నాకు చాలా బెటర్ అనిపించింది. వాళ్ళు ఫుడ్ అంతా కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు. నేను అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో ఒకసారి చాలామంది పిల్లలు హాస్టల్లోనే ఉంటారు కదా, సో ఒకసారి అసలు హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపించాలనుకున్నాను. అందుకోసం ఈ వీడియో రికార్డ్ చేశాను. సో ఇక్కడ చెప్పులు అవి పెట్టుకుంటారు, బట్ మోస్ట్లీ చాలా తక్కువ మంది ఇక్కడ పెట్టుకుంటారు. అన్ని రూమ్స్కి ఇదే కామన్గా ఇచ్చారు. ఇది వచ్చేసి 4 sharing రూమ్. ఇప్పుడు నేను చూపించేది. నాకు మీ రూమ్ చూసి అయితే భయపడొద్దు, ఎందుకంటే 4 sharingలో ఇది చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాత్రం స్పేస్ అయినా ఉంది. అండ్ ఇక్కడ ఎవరి కబోర్డ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. నాకు ఈ హాస్టల్లో బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ బాగుంటుంది, ప్రైస్ చాలా రీజనబుల్. 5500 4 sharing అంటే అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎక్కడా కూడా ఆ ప్రైస్కి ఇవ్వడం చూడలేదు, వినలేదు. ఎందుకంటే నేను రీసెంట్గా హైదరాబాద్ అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా 4 sharing 7500 8000 చెప్పారు. సో నాకు ఇక్కడ ప్రైస్ వైజ్గా కూడా చాలా మంచిది అనిపించింది. ఇంకా ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. అది కాకుండా రూమ్లో ఎవరైనా కావాలి అంటే వాళ్ళు కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది 4 sharing కాబట్టి ఎవరికి వాళ్ళకి లగేజ్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అది పెట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ కూడా ఉండదు. అండ్ 2 months నుంచి ఈ రూమ్లో ఎవరూ లేరు, ఖాళీగానే ఉంది. ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమో వెకేషన్కి వెళ్ళడం అలా చేశారు. సో చెప్పల్స్ అన్నీ ఇలా బెడ్స్ కింద ఒక్కొక్కరికి, అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ చదువుకునే వాళ్ళు. సో ఎవరికి వాళ్ళకి కొంచెం లగేజ్ ఎక్కువే ఉంటుంది. సో చెప్పల్స్ కానీ బ్యాగ్స్ అంతా. సో దాన్ని ఇలాగా కబోర్డ్స్ పైన అలా అరేంజ్ చేసేసుకున్నారు. 2 months నుంచి ఎవరు లేరు కాబట్టి ఇట్లా క్లమ్జీగానే ఉంటుంది. నేను ఈరోజే వచ్చాను. అండ్ ఇక్కడ వాష్రూమ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు వాష్రూమ్ కూడా పర్లేదు, నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే నేను వేరే చాలా పీజెస్ చూసి వచ్చాను. ఇది స్పేషియస్గానే ఉంది అండ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. కానీ ఒకటి మెయిన్ ప్రాబ్లం నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ వాటర్ అనేవి కొంచెం శుద్ధలాగా ఉంటాయి అని విన్నాను. అది టెస్ట్ చేయడానికి నేను కొత్త బకెట్ తీసుకొచ్చి పెడితే ఇది ఇలా వైట్గా అయిపోయింది బకెట్. సో కొంచెం అది ప్రాబ్లం ఉంది వాటర్. మిగిలిందంతా బాగుంటుంది. హాట్ వాటర్ కూడా వాళ్ళు మార్నింగ్ నైట్ టైంలో వస్తాయి. వాటర్ ప్రాబ్లం లేదు. మంచిగా వైఫై ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది. సో 5500కి ఇప్పుడు మేబీ పెంచి ఉంటారు, ఒక 6000 అలా చేసి ఉండొచ్చు. ఇంకా నా మెయిన్ కంటెంట్ ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ అయితే ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు బిర్యానీ పెట్టారు. చికెన్ బిర్యానీ, వెజ్ వాళ్ళకి పన్నీర్ బిర్యానీ. నేను వెజ్ తీసుకొచ్చాను. సో ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది. అది తిన్న తర్వాతే నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఫుడ్ ఏంటంటే అన్లిమిటెడ్, వాళ్ళు ఎవరు పెట్టరు. తీసుకొచ్చి డైనింగ్ ఏరియాలో ఫుడ్ అలా ఉంచేస్తారు. ఎవరికి కావాల్సినంత వాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.